ఇక హైదరాబాద్ నగరంలోని టూరిజం ప్లాజాలో 2020 బతుకమ్మ చీరల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరలను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అక్కచెల్లెలకు ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగకు చిరు కానుకగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తుందని, అలాగే ఈ నెల 17 నుంచి బతుకమ్మ ప్రారంభం కాబోతుందని, అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయబోతున్నామని చెప్పారు. కరోనా దృష్ట్యా చీరలను మహిళల ఇళ్ల వద్దే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళా సంఘాలు చీరలను పంపిణీ చేస్తాయని కూడా చెప్పారు. ఈ ఏడాది 287 డిజైన్లతో బంగారు, వెండి జరి అంచులతో చీరలను తయారు చేశారని చెప్పారు. 317.81 కోట్ల రూపాయల వ్యయంతో కోటికి పైగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. మీరు కోటి చీరలు ప్రతి సంవత్సరం అందించాలి. రాష్ట్రంలోని మా ఆడబిడ్డలకి, పేదింటి ఆడబిడ్డలకు ముఖ్యంగా వారికి మనం ఒక చిరు కానుకగా బతుకమ్మ సందర్భంగా వారికి ఒక నాణ్యమైన చీరను అందించండి. అది ఒక విముఖ వ్యూహం. అటు నేతన్నకు కడుపు నిండా అక్కడ ఉపాధి దొరుకుతుంది, వారికి వేతనం పెరుగుతుంది. ఇటు మా ఆడబిడ్డలకు ఒక చిరు కానుక ప్రభుత్వం తరఫున ఇవ్వచ్చు అనే ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా 2017లో ఆనాడు మనం 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ బతుకమ్మ చీరకి. 2018లో పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా 280 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. జిఎస్టీ వచ్చినప్పుడు జిఎస్టీ కలుపుకుంటే కొద్దిగా పెరిగింది. 2019లో 313 కోట్లు, 2020 అంటే ఈ సంవత్సరం మనం ఇవ్వబోతున్న చీర 317 కోట్ల 24 లక్షలు ఏదో ఉంది కరెక్ట్ అమౌంట్. ఈ రకంగా 317 కోట్ల 81 లక్షలు. ఈ రకంగా ఇప్పటి వరకు ఒక్క బతుకమ్మ చీరల మీదనే 26,000 పవర్లూమ్స్ కు పని చెప్తూ, పని కల్పిస్తూ, వేలాది నేతల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఒక్క బతుకమ్మ చీర మీదనే 1033 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే 4 కోట్ల చీరలు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేసింది. అంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ ఈ ప్రభుత్వం తీసుకుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇట్లా మౌలికమైన అంశాల మీద కనుక ఒక ప్రభుత్వం మనసు పెట్టి ఆలోచిస్తే, దృష్టి కేంద్రీకరిస్తే ఫలితాలు వస్తాయి అనడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గడిచిన 5-6 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాలే ఒక నిదర్శనం. దానికి వస్తున్న ఫలితాలు, దానికి ఢిల్లీలో ఈరోజు మాకు అనుకూలమైన ప్రభుత్వం లేదు. నిజానికి రాజకీయ ప్రత్యర్థులు వారు అయినప్పటికీ వారికి కూడా నిజాలు అంగీకరించక తప్పని పరిస్థితి. ఆ పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా వచ్చిందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు ఈ బతుకమ్మ చీరలు మరి మీరు ఒక్కసారి చూసినట్టయితే మొదటి నుంచి ఇప్పటి వరకు మేము కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నిజానికి మాకు కూడా ఎన్నో అనుమానాలు ఉండేది. ఎందుకంటే సిరిసిల్లలో ఉన్న లూమ్స్, కర్షకుర్తిలో ఉన్న లూమ్స్, వరంగల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్న లూమ్స్ ఏవైతే పవర్ లూమ్స్ ఉన్నాయో వాటిని మా భాషలో, మా డిపార్ట్మెంట్ భాషలో చెప్పాలంటే అవుట్డేటెడ్ లూమ్స్. అంటే కేవలం ఒక ముతక బట్ట నేయడానికి మాత్రమే పనికొస్తాయి. హై క్వాలిటీ చీరలు ఎలా చేయాలి అని చెప్పి మొదలుపడ్డాం. కానీ నేతన్నలతో మాట్లాడి పవర్ లూమ్ అప్గ్రేడేషన్ స్కీమ్ పెట్టి, ఇన్సిటివ్ అప్గ్రేడేషన్ అనే స్కీమ్ పెట్టి వారిని ప్రోత్సహిస్తూ, దానికి కూడా వారికి రాయితీలు కల్పిస్తూ ఇప్పటికీ దాదాపు వేల సంఖ్యలో లూమ్ అప్గ్రేడేషన్ కూడా చేసుకున్నాం. దానివల్ల ఈరోజు నాణ్యమైన చీరలు, పోయిన సంవత్సరం 100 డిజైన్లు ఉంటే ఈ సంవత్సరం 285 డిజైన్. మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేటప్పుడు కొంతమంది చెల్లెలతో మాట్లాడి, ఇక్కడ కొంతమంది సోదరిమణులతో మాట్లాడినాను. ఎట్లా ఉన్నాయమ్మా డిజైన్స్ అని అడిగాను. చాలా బాగున్నాయన్న అన్నారు. అంటే వారికి నచ్చడం అంటే పెద్దలు, అంటే మా చెల్లెలు అక్కలు ఏమనుకోవద్దు, ఆడపిల్లలకు నచ్చే విధంగా చీర తేవడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ భర్తల వల్లనే సాధ్యం కాదు, ప్రభుత్వం వల్ల ఏమవుతుంది. కానీ కొంత కష్టపడితే, మనసు పెడితే మా నిజంగా మా క్రెడిట్ మొత్తం మా శైలజారామయ్య గారికి ఇవ్వాలి. వారే మొత్తం డిజైన్స్ అన్ని కూడా స్వయంగా దగ్గరుండి చూసి గడిచిన 4 సంవత్సరాలుగా అన్ని కూడా చేసింది వారు. ప్రభుత్వం పరంగా ఒక విధానపరమైన నిర్ణయం ఏం తీసుకోవచ్చు, కానీ బట్ చాలా మనసు పెట్టి, శ్రద్ధ పెట్టి వారితో కూర్చొని కార్మికులను కూడా ఒప్పించి, డాబీ అప్గ్రేడేషన్ కూడా చేపించి, లూమ్ అప్గ్రేడేషన్ చేసి నాణ్యమైన గుడ్డ ఈరోజు ఉత్పత్తి అవుతుంది. అంటే ఇంకా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి మన రాష్ట్రంలో మాత్రమే ఈరోజు ఈ చీరలు పోవడం లేదు. ఈరోజు బయట రాష్ట్రాల ఆర్డర్లు కూడా ఈ నేతలు సంపాదిస్తా ఉన్నారు. తమిళనాడుకు సంబంధించి ఆ ప్రభుత్వం ఒక టెండర్ వేస్తే సిరిసిల్ల నేతన్నలు ఆ ఆర్డర్ కూడా తీసుకొని వాళ్ళకు కూడా ఇచ్చే స్థాయికి ఎదిగినామా. కాబట్టి డెఫినెట్ గా నాకైతే విశ్వాసం ఉంది, ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా నేతన్న భవిష్యత్తు ఏదైతే ఉందో భద్రంగా ఉంటుంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు చేనేత మిత్ర లాంటి పథకం పెట్టినా, నేతన్నకు చేయూత లాంటి పథకం పెట్టినా, ఈరోజు నూలు సబ్సిడీ 50% ఇస్తున్నా, నూలు రసాయనాల మీద, అద్దకం మీద సబ్సిడీ 50% ఇస్తున్నా. ఇవి కేవలం తెలంగాణలో మాత్రమే జరుగుతున్నాయి తప్ప భారతదేశం మొత్తంలో ఎక్కడ జరగడం లేదనే మాట కూడా ఘంటాపదంగా మనం చెప్పుకోవచ్చు.
ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు. ఇంకోటి, ఈ ప్రభుత్వానికి ఒక మతపరమైన ఇంకో పరమైన ఎజెండా లేదు. బతుకమ్మకి చీరలు ఇస్తా ఉన్నాం, రంజాన్కి చీరలు ఇస్తా ఉన్నాం, క్రిస్మస్ కూడా చీరలు ఇస్తా ఉన్నాం. మతం ఏదైనా కావచ్చు, పండుగనే కాబట్టి, పేదరికమే కాబట్టి, పేదవారు ఏ పండుగ జరుపుకున్నా ఆ పండుగ సందర్భంగా సంస్కారవంతంగా వారికి చీరలు అందిస్తూ వారి ఆడబిడ్డలందరూ కనీసం వాళ్ళు సంతోషంగా పండుగ చేసుకునే విధంగా ఒక మంచి ఆలోచనకు బీజం వేయడమే కాకుండా దానికి మళ్ళీ నేతన్న ఉపాధిని జోడించి దానికి నేతన్న బతుకుదెరువు కూడా వారికి పెరిగే విధంగా చూసుకొని, వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చూసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రూపొందించిన ఈ కార్యక్రమాన్ని మా డిపార్ట్మెంట్ తరఫున ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. దానికి సహకరిస్తున్న విద్యాశాఖకు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు, ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి, తర్వాత వారి సిబ్బందికి పేరు పేరున ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏవైతే మాకు ఆర్డర్లు ఇచ్చి మన రాష్ట్రంలోని నేతన్నలకు సహకరిస్తున్నారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూషన్ ఇందాక శైలజ గారు చెప్పినట్టు అక్టోబర్ 9 నుండి ప్రారంభించబోతా ఉన్నాం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత మీకు తెలుసు, అందరికి కూడా తెలుసు. అందరం ఈరోజు మూతికి బట్టలు కట్టుకుని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ సంవత్సరం ఎట్లా చేయాలి, డిస్ట్రిబ్యూషన్ కూడా మరి కరోనా వ్యాపింపజేయకుండా ఎట్లా చేయాలి అని ఆలోచించి చివరికి ఏం నిర్ణయం తీసుకున్నామంటే, మన మహిళా సంఘాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి పట్టణంలో ఉన్నాయి. వాళ్ళకే బాధ్యతలు అప్పచెప్పేద్దాం. వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు అవసరమైతే ఇంటింటికి పోయి వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ లైన్లు కట్టి ఇబ్బంది పడి మరి కరోనా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు కాకుండా జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చి మహిళా సంఘాలకు అప్పచెప్తే వాళ్ళే చేస్తారు అనే ఉద్దేశంతో వారికే బాధ్యతలు పెడతా ఉన్నాం. మా గ్రామాల్లో ఉండే మా స్వయం సహాయక బృందాల్లోని సోదరిమణులకి, పట్టణాల్లో ఉండే మెప్మా సోదరిమణులకి వారికి బాధ్యత అప్పచెప్పి వారి ద్వారానే ముందుకు పోతున్నాం. వచ్చే సంవత్సరం తప్పకుండా దీనికంటే మంచి ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలనుకుంటా ఉన్నాం. తప్పకుండా చేస్తాం. మళ్ళొకసారి నేను మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి, ఈ ప్రభుత్వానికి ఒక విషయంలో స్పష్టత ఉంది. ఇట్లాంటి సంక్షోభ సమయంలో కూడా, కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా సంక్షేమం ఒక్కటి కూడా ఆగలేదు, ఒక్క పని కూడా ఆగలేదు. రైతు బంధు రూపంలో 7,279 కోట్లు 58 లక్షల రైతుల ఖాతాలో పడ్డాయి. రైతు బీమా కోసం 1,141 కోట్ల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది. ఆసరా పెన్షన్ల రూపంలో ప్రతి నెల దాదాపు 1,000 కోట్ల రూపాయలు అవి కూడా జరుగుతూ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ఆగలేదు, షాదీ ముబారక్ ఆగలేదు, సంక్షేమ కార్యక్రమం పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్లు ఆగలేదు, ఏది ఆగలేదు. ఈరోజు బతుకమ్మ చీరలు ఆగడం లేదు, రేపు క్రిస్మస్ కి ఆగదు, రంజాన్ కి కూడా చీరలు ఆగలేదు. అంటే ఈ రకంగా పేదవారికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కడా కోత పెట్టకుండా, అవసరమైతే మంత్రుల జీతాలు కోత పెట్టుకున్నాం, శాసనసభ్యుల జీతాలు కోత పెట్టుకున్నాం తప్ప ఎక్కడ కూడా పేద ప్రజలకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని ఆపకుండా నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోతున్న ముఖ్యమంత్రి గారికి, మరి ముఖ్యంగా ఈరోజు ఇన్ని చక్కటి చీరలు బ్రహ్మాండంగా డిజైన్ చేసిన మా డిపార్ట్మెంట్కి సహకరించిన ప్రతి ఒక్క డిజైనర్కి, ముఖ్యంగా మా సిరిసిల్ల నేతన్నలు ఎవరైతే ఈరోజు అహోరాత్రులు శ్రమించి ఇప్పటికే 80 లక్షల చీరలు పంపించారు, ఇంకో 16 లక్షల చీరలు, ఇంకో దాదాపు 20 లక్షల చీరలు రావాలి, నెలాఖరికల్లా అవి కూడా వచ్చేస్తాయి. కాబట్టి వారికి, మా సిరిసిల్ల నేతన్నలకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను శైలజ గారిని కోరుతా ఉన్నాను. ఇన్ని చక్కటి రంగుల చీరలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, వీటికి మనం బతుకమ్మ చీరలు అనకుండా ఒక బ్రాండింగ్ ఏదైనా తయారు చేయండి. వీటిని బయట మార్కెట్లో కూడా పెడితే కూడా కొంటారు డెఫినెట్గా, అంత బాగున్నాయి చీరలు. రేపటి రోజున బయట మార్కెట్లో కూడా మనం వివిధ రాష్ట్రాల్లో కానీ మన షోరూమ్స్ వివిధ ప్రాంతాల్లో కానీ పెట్టినట్టయితే అక్కడ కూడా బాగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంతో మంది పేద మహిళలు దేశవ్యాప్తంగా ఉన్నారు. మనం ఇట్లాంటి మంచి చీరలు, నాణ్యమైన చీరలు 300 రూపాయలకి 400 రూపాయలు పెడితే డెఫినెట్ గా కొనుక్కుంటారనే విశ్వాసం నాకు కూడా ఉంది. కాబట్టి దీనికి ఒక మంచి బ్రాండింగ్ కూడా రూపకల్పన చేసి ముందుకు పోదామని తెలియజేస్తూ